కైవల్యం, శ్రీ కైవల్యం రెండూ కూడా ఒకటేనా, వేరు వేరా? వీటి అర్థాలేంటి? అసలు ముందు కైవల్యం అంటే ఏమిటో తెలిస్తే దీనికి దానికి తేడా ఏమిటో తెలుసుకోవచ్చు. కైవల్యము అంటే కేవలము అనే మాట ఉంది కదా, ఈ కేవలము యొక్క లక్షణమే కైవల్యము. కేవలము అంటే అసలు అర్థం ఏమిటి అంటే ఒక్కటే అనే అర్థంలో అనమాట. కేవలం నేను చెప్పేది ఏమిటంటే ఒక్కటిగా నేను చెప్పేది ఏమిటి అనే దాంట్లో మనం కేవలం అనే మాట వాడుతూ ఉంటాం. కనుక ఈ జీవుడు ఆ దేవుడు ఈ రెండు ఒకటైపోతే అద్వైతం అవుతుంది. అప్పుడు ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాకపోవటం. కనుక మనందరం జీవస్వరూపంలో ఉన్నాం, దేవుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు జీవుడు అనే ద్వైతం అయింది. ఈ ద్వైతంలో దాన్ని తీసేస్తే అద్వైతం అయింది. అంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని నేనే అని తెలుసుకోవటం, నేనేనని తెలిసినప్పుడు. ఇప్పుడు ఇంతకీ మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం కైవల్యం అనేది అద్వైతాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు భగవంతుడికి దగ్గరగా ఉండటం అంటే ఇంకా ద్వైతం. ఇప్పుడు సారూప్యం, సాలోక్యం, సాయుజ్యం ఇట్లా ఒక మూడు ఉన్నాయి. అంటే భగవంతుడిని చూస్తూ ఉంటాం ఇప్పుడు, అది సారూప్యం అంటాం, లేదా సాలోక్యం అంటాం. భగవంతుడిలాగా మనం కూడా మనలోకి భగవంతుడి రూపాన్ని మనం తెచ్చుకుంటాం, అది సారూప్యం అవుతుంది. నేను భగవంతుడితో పాటే కైలాసంలో ఉంటా, భగవంతుడితో పాటే వైకుంఠంలో ఉంటా అంటే అది సాయుజ్యం అవుతుంది, ఆయనతో ఉండటం. అసలు నువ్వు అనేది లేకుండా పోవటం, రెండు కాకుండా పోవటం అనేటువంటిది అద్వైతం అవుతుంది, అది కైవల్యం అవుతుంది. ఈ కైవల్యానికి ఇంకా గొప్పది శ్రీ కైవల్యం. ఈ శ్రీ కైవల్యం అది పోతన గారు భాగవతంలో మొట్టమొదట వాడాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదను అని. కాబట్టి ఆయన చేరుకోదలుచుకున్నది కైవల్యమే, కైవల్య పదం అది శ్రీ కైవల్యం అంటే వైకుంఠం. శ్రీ అంటే లక్ష్మీదేవి, అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కైవల్యాన్ని కలిగి ఉంటుంది. వాళ్ళిద్దరూ వేరు కాదు, ఆయన వక్షస్థలం మీదే ఆవిడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ భిన్నంగా ఉండరు. ఆయన రాముడైతే ఈవిడ సీత అవుతుంది, ఆయన కృష్ణుడైతే ఈవిడ రుక్మిణి అవుతుంది. అంతేగాని మీ దారిని మీరు పోయి పని చూసుకురండి నేను ఇక్కడ ఉంటాను అందు. ఎప్పుడూ వెంటనే ఇద్దరు కలిసే ఉంటారు. కనుక అటువంటి కైవల్యం అంటే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి వైకుంఠమునకు వారిద్దరూ ఒకటిగా ఉన్న చోట నేను అక్కడికి చేరుకుంటానని అందుకోసం కోరుకుని భాగవతం రాస్తున్నాను అని ఆయన చెప్పారు. కాబట్టి ఈ కైవల్యము అనగా మోక్షము అన్నమాట. మనం విడిపోయి ఈ జన్మల నుంచి చక్రాల నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇవన్నీ ఇది ఒక చక్రం, దీని నుంచి బయటపడాలి. దీని నుంచి బయటపడితే మనకి అప్పుడు భగవంతుడిలో కలిసిపోతే కైవల్యం అనేది ఏర్పడుతుంది. ఇంతకీ ఆ కైవల్యం లభించడమే గొప్ప. ఆయనకి శ్రీ కైవల్యం ఉన్నది, మనం కూడా ఆయనతో కలిస్తే అటువంటి భాగ్యాన్ని పొందుతాం.